మనకు చాలామంది కీడు చేస్తారా, చేసేటోళ్ళు ఉన్నారా? వాళ్ళ గురించి మన ఫీలింగ్ ఏంటి? ఏమనుకుంటాం? దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలినోడు, కొళ్ళు మొహముడు, తిట్టుకుంటావు లేదా? నువ్వు దేవుని బిడ్డవేగా? నువ్వు దేవుని బిడ్డవేనా? అయితే ఇది గుర్తుపెట్టుకో, దేవుని అనుమతి లేకుండా ఎవడు నీకేమి మరి అన్యాయం చేస్తున్నాడుగా, బాధ పెట్టాడుగా, వాడు కూడా దేవుడి ప్లానింగ్లో భాగమయ్యాడు. నీకు అర్థం కావట్లేదు. వాడు కూడా దేవుని ప్రణాళికలో భాగమయ్యాడు. నువ్వు ఐగుప్తుకు వచ్చి చెరసాల్లోకి రావాలంటే వాళ్ళు అమ్మాలా, వీళ్ళు కొనాలా, వీడు జైల్లో వేయాలా, అక్కడ ఒక కళ భావం చెప్పాలా, దర్శనం వచ్చేదాకా, కరువు వచ్చేదాకా నువ్వు చెరసాల్లో మగ్గాల, నువ్వు సింహాసనం ఎక్కాలంటే రాజుకు కళ, ఇవన్నీ జరగాలంటే ఎంతమంది వాడబడాలి? పోతీఫరు కానీ, వాడి భార్య కానీ, అన్నలు కానీ, మర్చిపోయినాడు కానీ, వీళ్ళందరూ దేవుడి ప్రణాళికలో వాడబడుతున్నారు. టెన్షన్ వద్దు. వాళ్ళందరూ దేవుడు వాడుకుంటున్నాడు. కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు నీ గమ్య స్థానానికి నిన్ను చేర్చడానికి దేవుడు కొంతమందిని వాడుకుంటున్నాడు. పెరిగినట్ట టార్చర్ పెట్టకపోతే హన్న అంత ప్రార్థన చేసేదా? సమూయేలు వచ్చేవాడా? దేవుడు అందరినీ వాడుకున్నాడు. సమస్తము సమకూడి మన మేలుకై జరుగుతున్నవి. టెన్షన్ వద్దు, భయం వద్దు, దేవుడి చేతిలో ఉన్నావు నువ్వు.